ముగిసిన ఎన్నికలు ఒక్కటైన పవన్ జగన్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది జగమెరిగిన సత్యం. పెద్ద పెద్ద నాయకులు వారి రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారుతూ వారి భవిష్యత్తును వారే చూసుకుంటారు. కార్యకర్తలు మాత్రమే పార్టీలు జెండాలు అంటూ ఒకరినొకరు కొట్టుకుని చంపుకునే స్థాయికి ఎదుగుతారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ముగిశాయి. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. కానీ ఇందులో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు అధికారంలోకి వస్తారు అనేది జూన్ 4వ తేదీన తెలుస్తుంది. అలాంటి ఈ తరుణంలో మొన్నటి వరకు ఎలక్షన్స్ కోసం వైసీపీ, టీడీపీ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు విపరీతంగా కొట్లాడుకున్నారు. ఒకరినొకరు చంపుకునే స్థాయికి దిగజారారు. ఒకే ఊరికి చెందిన వ్యక్తులంతా పార్టీల కోసం కొట్లాడుకుని విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వస్తుంది. ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చే నాయకుడు ఉండడు. కానీ కొట్టుకున్న మీరిద్దరూ పొద్దున లేస్తే ఒకరి మొహం ఒకరు చూసుకోవాలి. అలాంటి ఈ తరుణంలో ఈ కొట్లాటలు, ఫైటింగ్లు ఎందుకని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ మరియు జగన్మోహన్ రెడ్డి పాత వీడియోలను కలిపి ఒక అద్భుతమైన వీడియోను ఎడిటింగ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ మరియు జగన్మోహన్ రెడ్డి ఒక నాణానికి రెండు వైపులా ఉండే వ్యక్తులు. వారు పెరిగిన వాతావరణం, వారికి ఉండే అభిరుచులు, వ్యక్తిత్వాల మధ్య చాలా డిఫరెంట్ ఉంది. ఒకరు మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే మరొకరు కానిస్టేబుల్ కొడుకు. ఒకరు సినీ ఫీల్డ్కు చెందిన వారైతే మరొకరు రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారు. ఇద్దరికీ ఏ విషయంలో కూడా కలిసే అభిరుచులు లేవు. అంతేకాదు ఇద్దరు కూడా రాజకీయంగా ప్రత్యర్థులయ్యారు. ఎలక్షన్స్ అయిపోయాక ఈ మ్యాటర్ గురించి ఎందుకని మీరు అనుకుంటున్నారు కదూ. ఇప్పుడే వీరి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీ పార్టీకి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పవన్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. దీనిపై జగన్, పవన్ అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పవన్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే ఈ వీడియో చూసి స్పందించండి అంటూ ఖతర్నాక్ వీడియో తయారు చేసి అభిమాని పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై జగన్, పవన్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏపీలో ఇలాంటి మ్యూచువల్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. దానివల్లే పవన్ ఎప్పుడూ ఓడిపోతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తాం, కానీ రాజకీయంగా మాత్రం జగన్కే ఓటేస్తామనే డైలాగులు చెబుతూ ఉంటారు. ఏపీలో పవన్ కళ్యాణ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అలాగే రాజకీయంగా జగన్కున్న కేడర్ మరే నాయకుడికి లేదు. అందుకే పవన్కు అంతమంది అభిమానులు ఉన్నా కానీ రాజకీయాల్లో మాత్రం ఇమడలేకపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమా సినిమానే, రాజకీయం రాజకీయమే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. చూడాలి ఈసారి ఎన్నికలైనా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ దాటనిస్తాయా, అసెంబ్లీలో అధ్యక్ష అనిపిస్తాయా అనేది.